కబడ్డీ 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 సూపర్ సార్ కబడ్డీ 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 వన్ సైడ్ చేసేయాలి మ్యాచ్. కబడ్డీ గుడ్ రైడ్ చెప్పండి అందరూ అవుట్ అవ్వాలి సార్. మ్యాచ్ మీరు కబడ్డీ 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 వన్ సైడ్ చేసేయాలి మ్యాచ్. కబడ్డీ కబడ్డీ గుడ్ రైడ్ చెప్పండి అందరూ అంతే. థ్యాంక్ యూ ఎక్కించుకోండి. ఓకే సార్. అందరికీ నమస్కారాలు. నేను మైక్పాటి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి. మరిపాడు గ్రామంలో, మరిపాడు మండలంలో మరిపాడు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిని నేను. ప్రస్తుతం ఈరోజు సంక్రాంతి, జనవరి నెలలో సంక్రాంతి పండుగ. స్టూడెంట్స్ అంతా సెలవుల్లో ఉంటారు, అందరూ ఇళ్ళ కూర్చుంటారు, సంతోషాన్ని పంచుకుంటూ బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా కూడతారు. కాబట్టి మేము కబడ్డీ టోర్నమెంట్ని మరిపాడు మండలం, మరిపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మంచి స్టూడెంట్స్ అంతా మంచి టీంలే రావడం జరిగింది. మరి దీనిలో బలవంతులు, గట్టివాళ్ళు, ప్రావీణ్యత ఉన్న ఆటల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ముందుకొచ్చి వీటిలో పాల్గొని వారి యొక్క సత్తా తెలియజేసుకునే పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుపుతున్నాము. దీనిలో టోర్నమెంట్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రైజెస్ లాస్ట్ డే రేపు ఇవ్వటం కూడా జరుగుతుంది. చాలా మంచి టీములు కూడా రావడం జరిగింది. మేము దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ కన్వీనర్, నియోజకవర్గ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, మురళి, అట్లే ఏవిఎస్ ఫౌండేషన్ ఫౌండర్ తురకా ప్రసాద్ గారు, ఏవిఎస్ జిల్లా ప్రెసిడెంటు, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఈయన మన అశోక్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు తరఫున ఇవన్నీ తాజావలి సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కలిసి సార్ ఇది మనం ఈ టోర్నమెంట్ జరిపితే బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది. వారు అందరూ కలిసి అడగంగానే ఎస్ అనటం జరిగింది. ఈ టోర్నమెంట్ జరుపుతుంటే మరి కబడ్డీ ఆడుతుంటే ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి గేమ్ ఇది, అందుకనే ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రోత్సాహం మరిపాడు మండలంలో ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ జరుపుతామని మాట కూడా ఇచ్చాను. తప్పకుండా జరుపుతాం. మేమిద్దరం కూడా ఆమె జిల్లా లైబ్రరీ చైర్మన్గా మా శాంతికి ఇవ్వటం జరిగింది. మరి ఆమె దీనిలో పాల్గొని పిల్లలకు ఉత్సాహంగా ఉండేటట్టు
ఆమె ప్రోత్సహించడం కూడా జరిగింది. నేను తప్పకుండా స్టూడెంట్స్కి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆనందాన్ని ఇస్తూ బలపరుస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం మరిపాడు గ్రామంలో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతోనూ ఏవిఎస్ మరియు ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో నడిపించడం జరుగుతోంది. ముఖ్యంగా మేము ఈ కబడ్డీ టోర్నమెంట్ని ఎందుకు ఆలోచించాము అంటే ఇది సంక్రాంతి పండుగని మనం సాంప్రదాయంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ ఆట కూడా మన సాంప్రదాయానికి సంబంధించింది, మన సంస్కృతికి సంబంధించింది. కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభావంతుల్ని ప్రోత్సహించటం. ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యువతకి ఈ కబడ్డీ టోర్నమెంట్ పెట్టి మంచి బహుమతులు ఇవ్వటం వల్ల వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. దాని ఫలితంగా వాళ్ళు ఇంకా పోటీతత్వం భావాలు వచ్చి మంచి మంచి పోటీలలో వాళ్ళు పాల్గొని మంచిగా గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని ఆశిస్తూ ఈ టోర్నమెంట్కి మంచి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. రేపటికి ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. కాబట్టి దీనికి ప్రోత్సహించినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.